హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. అన్వితకి సంబంధించి ఏ వీడియో పెట్టినా సరే దానిలో కంపల్సరిగా ఇలా సెకండ్ టాప్ ఇయర్ రింగ్స్ చూపించమని రిక్వెస్ట్లు వస్తున్నాయి. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాలో కూడా బోల్డ్ అని ఎంక్వైరీస్ వస్తున్నాయి అన్నమాట. కొన్ని మంత్స్ బ్యాక్ ఇలానే అందరూ అడుగుతూ ఉంటే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, మళ్ళీ అడుగుతున్నారనమాట. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి ఇయర్ రింగ్స్ గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఇవి నార్మల్గా ఇయర్ స్టడ్స్, దాన్ని నేను సెకండ్ టాప్స్ కింద యూస్ చేస్తున్నాను. 2 ఫ్లవర్ షేప్లో వస్తాయన్నమాట, క్యూట్గా ఉంటాయి. అయితే ఇవి మల్బార్ గోల్డెన్ డైమండ్స్లో తీసుకున్నాను. నేను తీసుకునేటప్పుడే అవి సెకండ్ పెయిర్ కింద తీసుకున్నాను, కానీ అది యాక్చువల్గా నార్మల్ కింద పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనమాట. అవి దాన్ని నేను సెకండ్ టాప్గా యూస్ చేస్తున్నాను. అవి సెకండ్ టాప్స్కి చిన్న స్టడ్సే పెట్టుకుంటాం కదా, అందుకని నేను డైమండ్స్లోనే తీసుకున్నాను. డైలీ యూస్ చేసినా సరే ఆ స్టోన్ అనేది షైనింగ్గా ఉంటుంది కదా, దానికోసం మాత్రమే ఇంక ఇలా డైమండ్స్లో అయితే నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. నా దగ్గర 3 to 4 మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో మార్చి పెట్టుకుంటూ ఉంటాను. సో ఇది కొన్న తర్వాత అన్విత తన చెవుల నుంచి అసలు తీసిందే లేదు, అంత బాగా నచ్చేసాయి అనమాట. సో దగ్గరగా అలా కనిపిస్తుంది, కానీ దూరం వెళ్తుంటే ఓవరాల్గా ఇలా ఉంటుంది. మేకప్ లుక్ లాగా వస్తుంది అనమాట. చాలామంది అంటున్నారు మేకప్ వేసుకొని తీస్తున్నాను వీడియోస్, రియల్ స్కిన్ చూస్తే రియల్గా న్యాచురల్గా చూస్తే చూడలేమని చెప్పేసి. సో అందుకని ప్రూఫ్ కోసం న్యాచురల్ సన్లైట్లో చూపిస్తున్నాను గైస్. దగ్గరికి వస్తేనేమో కనిపిస్తాయి మచ్చలు, పింపుల్స్, యాక్నే అవన్నీ ఉంటాయి ఆబ్వియస్గా. కానీ దూరం వెళ్తే ఇలా తీస్తున్నాను నేను నార్మల్ వీడియోస్. సో ఇప్పుడు మీకు ఏమో చాలామంది మేకప్ వేసుకున్నానని అంటున్నారు. సో ప్రూవ్ అయిందని అనుకుంటున్నాను. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంతకీ అసలు నేను ఎందుకు తీస్తానో, పింపుల్స్, సెకండ్ టాప్స్ ప్లస్ పింపుల్స్ వచ్చాయి. దాదాపుగా 4 months అవుతుంది అనుకుంటా అన్వితకి జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇవ్వడం. సో నేను ఇవ్వట్లేదు కదా, తను తాగట్లేదు, స్కిప్ చేసేసింది. అనుకోకుండా ఒక 2 months నేను అవైలబుల్ లేను. తర్వాత బిఫోర్ ఏమో నేను చేసి ఇవ్వలేదు, అంటే ఇయర్స్ నుంచి చేసుకుంటా ఉన్నాం కదా, కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి ఆపేసాము. ఆపిన 4 monthsకి ఇగో పింపుల్స్. అంతకుముందు ఫోర్హెడ్ మీదే కనిపించేవి, అవి ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఇక సైడ్కి ఇప్పుడే పాపప్ అవుతున్నాయి చిన్నవి. సో వీటికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. సో ఓన్లీ మళ్ళీ జ్యూసెస్, హెల్దీ జ్యూసెస్ స్టార్ట్ చేస్తున్నాం. రోజుకి ఒక వెరైటీ చేసిస్తున్నాను ఇతకి. హెల్దీ స్కిన్ గ్లో ఛాలెంజ్. సో ఛాలెంజ్ అంటున్నాము, అన్నీ మళ్ళీ డైలీ పెడతానో లేదో డౌట్. వీడియో అయితే తీయలేకపోవచ్చు, కానీ డైలీ కంపల్సరీగా మేమైతే జ్యూసెస్ ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకవేళ నేను పెట్టిన రోజు బిఫోర్ ఏదైతే ఫాలో అయ్యామో, ఏదైతే చేసుకున్నామో అదే కంటిన్యూ చేయొచ్చు. అదే మేము తాగిందే తాగాలని లేదు, మీకు అవైలబుల్గా ఉన్న ఏ జ్యూస్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇక జ్యూసెస్ అన్నాం కదా అని పలోమని ఓవర్గా తీసుకోవద్దు, లిమిట్గా తీసుకోవాలి. అలానే షుగర్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. నేనైతే షుగర్ యాడ్ చేయకుండానే మేము జ్యూసెస్ని అయితే ప్లాన్ చేసుకుంటాం. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే మా డే రొటీన్ అయితే చూపించేస్తాను. మంచిగా స్మూతీస్ అండ్ సలాడ్ కూడా చేసుకున్నాము, అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా నేనైతే ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి అడిగితే అక్కడే ఇచ్చేస్తాను, లేదంటే ఇలా వీడియో ద్వారా తెలియజేస్తాను. సో ఇక్కడైతే మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి బొండాలు తాగిన తర్వాత లోపల లేతగా కొబ్బరి ఉంటుంది కదా, భలే టేస్ట్ ఉంటుంది. దాంతో మిల్క్ షేక్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను చేస్తున్న కొబ్బరి కొంచెం ముదిరిపోయింది, అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేత కొబ్బరిని కట్ చేసుకొని అందులోనే కొబ్బరి నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటే మంచిగా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే దీనిలో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ బాగా సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యో 3 months బ్యాక్, ఫైనల్ తొందరగా అయిపోయింది కదా రోజులు. ఎగ్జామ్స్ వచ్చినా కనిపిస్తుంది త్వరగా అయిపోతే బాగుంది, కానీ ఇంత తొందరగా ఇంజనీరింగ్ అయిపోయింది. చూడు ఎంత తొందరగా అయిపోయిందో, ఇంకా సగం ఉంది. సో బాయ్ అన్విత, ఆల్ ది బెస్ట్. బాగా ఎగ్జామ్. సరే బాయ్. 9.5 రావాలి. బాయ్. స్కూల్ లెవెల్ వరకు ఒకలా ఉంటుంది, +1 +2 ఇంకొకలాగా. ఇక ఇంజనీరింగ్కి వచ్చారంటే అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎంత రోజులు త్వరగా తిరిగి వచ్చేస్తున్నాయి.
సో నిన్న మొన్న జాయిన్ అయినట్లుంది అన్విత ఇంజనీరింగ్కి. సో అప్పుడే సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వస్తుంది. రోజులైతే చాలా ఫాస్ట్గా తిరిగి వచ్చేస్తున్నాయి కదా. నాకే అలా అనిపిస్తుందా లేక మీకు కూడా ఉందా? నాకు 2000 నుంచి రోజులైతే చాలా ఫాస్ట్గా తిరిగి వస్తున్నాయి అనిపిస్తుంది. బిఫోర్ వరకు కూడా అసలు టైమే నడిచేది కాదు, ఇయర్సే స్లోగా నడిచిన ఫీలింగ్. ఎప్పుడైతే 2000 వచ్చిందో ఇక ఫాస్ట్ రింగ్ తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. కాలచక్రాన్ని అయితే మనం ఆపలేము, కానీ ఉన్న టైంని మంచిగా హెల్తీ ఫుడ్ తింటూ హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ బయట ఫుడ్ మీద డిపెండ్ అయిపోతూ ఉన్నారు. ఇక పిల్లలైతే చెప్పనక్కర్లేదు. సో రీసెంట్గా మా అన్నయ్యకి జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయితే ఇప్పుడు బయట ఫుడ్ తినాలంటేనే చాలా భయం వేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేనైతే నాన్ వెజ్ మానేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే అసలు మానేస్తానో లేదో, ఉండగలనో లేదో అని చెప్పేసి ముందుగానే 1 ఇయర్ అయితే పక్కగా తినకుండా ఉండాలని అయితే నేను అనుకున్నాను. సో అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ తీసిన క్లిప్స్ అన్నీ కూడా వెన్స్డే నైట్ తీసినవి అనమాట. నైట్ రొటీన్ ఎలా ఉంటుందని చూపిద్దామనేసి. సో రేపు మార్నింగ్కి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నానబెడుతున్నాను. పెసలు, దాంతోపాటు బియ్యం, రాగులు, ఇంకా ఎర్ర కందిపప్పు దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో మామూలుగా అయితే పెసర దోశల వరకే వేద్దాం అనుకున్నాను, కానీ ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. పెసరపప్పు, బియ్యం గ్లాస్ క్వాంటిటీతో తీసుకున్నాను. ఇక్కడ రాగులు, ఎర్ర కందిపప్పు వచ్చేసి 2 కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. అన్నీ కడిగేసి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్కి మిక్సీకి వేసుకోవాలి. సో ఇంతకు ముందు కూడా నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ నానబెట్టడం చూశారు కదా. రాజ్మా, పెసలు, శనగలు గ్రీన్ కలర్లో వాడుతున్నాను నేను. దానిలో రెడ్ కూడా ఉంటాయి కదా. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వాటితో పాటు కూడా శనగిత్తులు కూడా కలిపి నానబెట్టాను అనమాట. అన్నీ ఈక్వల్గా ఒక చిన్న గ్లాస్ క్వాంటిటీతో తీసుకున్నాను. సో అవి కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఈరోజుకి కిచెన్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. నైట్ కంపల్సరీగా చేసుకుంటాను. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ బిజీగా ఉంటాను కదా, అందుకని కొంచెం లేట్గా అంటే 6 o'clock లెగుస్తాను. 7:30కి మా వాడికి స్కూల్ అనమాట. లంచ్ బాక్స్ వచ్చేసి ఒక 1 hour సరిపోతుంది నాకు. అంటే నైటే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఈజీగా మార్నింగే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే కాక కిచెన్లో కొంచెం మనం తిన్న తర్వాత క్లీన్ చేసుకోకపోతే అక్కడ ఏదో ఒక ఫుడ్ పార్టికల్ పడిపోతాయి కదా. సో వాటి వల్ల బొద్దింకలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఇంకా షింక్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. నైటే గిన్నెలు కూడా వాష్ చేసుకుంటాను అనమాట. ఇక మార్నింగ్ లేచి డైరెక్ట్గా వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ టబ్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే పప్పు కడిగిన నీళ్ళు, వాటిని మొక్కలకి వేసేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, అందుకనేసి అవి రేపు మార్నింగ్ అయితే కొంచెం ఫర్మెంట్ అవుతాయి. సో మొక్కలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇంకొంచెం వాటర్ కలిపేసి ఇంకా అన్ని మొక్కలకైతే ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్. లెగవగానే ఫస్ట్ అయితే మళ్ళీ ఆ పప్పుని కడిగేసి కొంచెం పొట్టుపప్పు కూడా యాడ్ చేశాను. అందుకని కొంచెం పొట్టు కూడా పోయేలాగా వాష్ చేసుకొని అందులో పచ్చిమిరకాయ, జీలకర్ర, అల్లం, కరివేపాకు అన్నీ కలిపి మిక్సీకి పెట్టుకున్నాను. ఉప్పు కూడా సరిపడా వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను అనమాట. అయితే ఈరోజు మా గీత ఏం చేశాడంటే కర్రీ చేస్తాను అంటే వద్దు, నాకు ఫ్రైడ్ రైస్ కావాలి అన్నాడు. అందుకని ఇది చాలా త్వరగా అయిపోతుంది, క్విక్ రెసిపీ అనమాట. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు నేను ఇదే ప్లాన్ చేస్తూ ఉంటా. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం స్పైసెస్ వేసి దానిలోనే ఎగ్ కొట్టేస్తాను. అవి కొంచెం అలా ఉంచిన తర్వాత ఒకవైపు కాలిపోతుంది కదా, రెండో వైపు చేసి ఇలా గరిటెతోనే ఇలా ఒక ముక్కలుగా కట్ చేసామంటే ఇలా పీసెస్లా కనిపిస్తాయి కదా, అంతే. దానిలో ఇంకా ఉడికిన రైస్ వేసేసుకొని ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ 3 యాడ్ చేసుకొని ఇంక ఇలా కలిపేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మా వాడికి చాలా నచ్చుతుంది. ఒక్కొక్కసారి టిఫిన్ కింద అండ్ లంచ్ కింద కూడా ఇదే పెట్టేస్తాను. అయితే ఈరోజు దోశ వేసాను అనమాట, అదైతే వేసిస్తున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఫ్రైడ్ రైస్లో సరిపడినంత సాల్ట్ అండ్ స్పైసీనెస్ కోసం పెప్పర్ వేసాం కదా, దాంతోపాటు ఒక 2 చిల్లీస్ కూడా వేసామంటే అడిషనల్గా ఇంకా కారం వేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ స్పైసీనెస్ సరిపోతుంది. ఇంక ఇక్కడ దోశ వేస్తున్నాను కదా, ఈ ప్యాన్ ఇంచుమించుగా ఐరన్ ప్యాన్ అనమాట, దోశ ప్యానం. ఇంచుమించుగా కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి వాడుతున్నాను, ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అయితే ఈ మధ్య అంటే చాలా రోజులు అయిపోయింది, నేను ఎక్కువ క్లీన్ చేయను దీన్ని. ఎప్పుడైనా వాడినమ్మటనే టిష్యూ పెట్టి క్లీన్ చేసేసి లోపల పెట్టేస్తాను. అయితే ఈరోజు ఏం చేశానంటే నీట్గా స్క్రబ్ చేసి క్లీన్ చేశాను. తర్వాత దోశ రాదనుకున్నాను, కానీ ఫస్ట్ దోశ చాలా బాగా వచ్చింది.
ఇక రెండో దోశ నుంచి రావడం ఆగిపోయిందనమాట. అందుకే నేను ఎక్కువ వాష్ చేయను దీన్ని. ఆయిలీగా ఉండాలి అందుకని చాలా తతంగాలు చేశాను. ఎప్పుడు కూడా ఆనియన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి హీట్ పెనం మీద రుద్దితే మంచిగా నెక్స్ట్ దోశ బాగా వస్తుంది. కానీ ఈరోజు ఏంటో ఎట్లా ట్రై చేసినా కూడా అసలు దోశే రాలేదు. ఫస్ట్ వేసిన దోశ బాగానే వచ్చింది. బాగానే వస్తుంది కదా అనుకున్నాను. ఇక మా వారికి మా గీతుకి వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశానమాట. చాలా చిరాకు వచ్చేసింది. ఇక మళ్ళీ కూల్ అయిన తర్వాత ఆ ఐరన్ ప్యాన్ మళ్ళీ వేయడం స్టార్ట్ చేశానమాట. ఇప్పుడు అన్విత నేను తింటున్నాము. సో ఫైనల్గా దోశ అయితే బాగానే వచ్చింది. బ్యాటర్ కన్సిస్టెన్సీ రాలేదేమో అనుకున్నాను కానీ సో అది బాగానే ఉంది. దోశ ప్యాన్ కడగడం వల్ల అలా అయిందనమాట. సో మీరు కూడా అలానే చేస్తారా? నేనైతే ఎక్కువ వాష్ చేయను దాన్ని. ఏం చేస్తున్నా? ఏదో కోకోనట్ వాటర్ మీద ఏదో రీల్. థ్యాంక్ యూ. అయితే పెనం ఎక్కువగా ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా ఆ దోశ అనేది రాకుండా ఉండొచ్చు. అదే అయిందనమాట ఇక్కడ. సో ఇక టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంకా వంట సెక్షన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి. సో ఈరోజు వంట చేసే మూడు అస్సలు లేదు. అందులోనూ ముద్దపప్పు అంటే పిల్లలకి చాలా ఇష్టం. మా వాడు కూడా వెలరిస్తూ ఉంటాడు. అందులోనూ గోంగూర చట్నీ ఉంది ఫ్రిడ్జ్లో. దాన్ని పోపు పెట్టుకోవాలి. మా ఆడపడుచున్నప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. నేను ఎలాగూ లేను కదా. సో వాళ్ళు మేమెవరం లేని టైంలో వీళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అలా చేసి పెట్టారనమాట. సో అది నేను ఈరోజు పోపు పెట్టేసి ఇంకా ముద్దపప్పు కాంబినేషన్లో తింటున్నాను. ముద్దపప్పు గోంగూర పచ్చడి, అలానే మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు కాంబినేషన్ అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయన్నమాట. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం? నాకైతే రెండు ఎంజాయ్ చేస్తాను నేను. ఈరోజైతే ఫుల్గా ఇలా పికెల్స్తో నా లంచ్ని కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు నైట్ నానబెట్టిన రాజ్మా ఉన్నాయి కదా, ఇవైతే కంపల్సరీగా 8 అవర్స్ నానాలి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కిందకి నానబెట్టాను యాక్చువల్గా. అయితే అన్విత నేను తింటాం కానీ మా గీతు తింటాడు. ఓకే, మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వీటిని తీసుకోరు. అందుకని తన కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అయితే వేశాను. ఇంకా అదే మేము కూడా తినేసాం. అయితే ఇంకా నైట్ నానబెట్టిన రాజ్మా గింజలు ఉన్నాయి కదా, అవైతే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇక్కడ చేస్తున్నా. సో అయితే నానిపోయాయి కానీ వాటిని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు టైం పడుతుంది కదా, నాకు యోగా కూడా టైం అవుతుంది. నేను 6 to 7 బ్యాచ్ అటెండ్ అవుతున్నాను అనమాట ఈవినింగ్ టైంలో యోగాకి. సో అయితే ఈలోపు నేను అన్వితకి జ్యూస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసిస్తున్నాను. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా స్కిన్ గ్లో ఛాలెంజ్ అని చెప్పేసి, కోకోనట్ మిల్క్ షేక్ ఉంది కదా స్టార్టింగ్లోది, అది నిన్న చేసింది. రోజుకొక జ్యూస్ మాత్రమే తీసుకుంటాము. సో ఈ రోజు వచ్చేసి టమాటో, యాపిల్, చిన్న సైజ్ క్యారెట్ తీసుకున్నాను. యాపిల్ కూడా ఒక హాఫ్ యాపిలే యాడ్ చేస్తున్నాను. సో దానిలో లెమన్ అండ్ చిన్న జింజర్ యాడ్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది. రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఇలా జ్యూస్ అయితే తీసుకుంటాం మేము. సో ఈరోజు మార్నింగ్ కుదరలేదనమాట, అందుకని ఇంకా ఈవినింగ్ అయితే చేసి ఇచ్చాను. ఇక నాకు ఒక పక్కన యోగాకి టైం అవుతుంది. హడావిడిగా గుర్తొచ్చింది ఈరోజు మొక్కలకి వాటరింగ్ చేయాలన్నమాట. సో అందుకోసం అయితే ఇంకా ఫాస్ట్గా పైకి అయితే వచ్చాను. నిన్నైతే వర్షం పడింది, సో స్కిప్ చేస్తాను అనమాట వాటరింగ్ చేయడము. వర్షం పడితే అవసరం లేదు కదా. సో ఈరోజు కూడా పడుతుందని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను, కానీ పడట్లేదు. ఇక లాస్ట్ మినిట్లో ఇక ఫాస్ట్గా వచ్చి మొక్కలకైతే నీళ్ళు వేసాను. ఇక టైం అవుతుంది. ఇక రాజ్మా కూడా పొయ్యి మీద పెట్టాను కదా, విజిల్స్ అయితే వచ్చాయి. ఇక ఇప్పుడు చేయడానికి టైం లేదు. అందుకని ఇంకా యోగా నుంచి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్గా నేను అన్విత అయితే ఆ రాజ్మా సలాడ్ చేసుకొని తినేస్తాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ వెరిగేటెడ్ అనమాట. ఎంత క్యూట్గా ఉంటుందో నాకు చాలా నచ్చుద్ది. ఫ్రంట్ దగ్గర చిన్న కొమ్మ తీసుకొచ్చా. సో ఇప్పుడైతే మల్టిపుల్ చేశాను. అన్ని పాట్స్లో పెట్టానమాట. అయితే మొన్నటి వరకు సరిగా రాలేదు, కానీ ఇప్పుడే బాగా కొంచెం గుబురుగా వచ్చేస్తుంది. అలానే బిఫోర్ ఇక్కడ మందారం ఉన్నాయి పెద్ద కుండీల్లో. అయితే మందారానికి అంత పెద్ద కుండీలు అవసరం లేదని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అంటే అక్కడ ఫస్ట్లో చూపించిన జామ మొక్క, అది బీట్రూట్ జామ అంటారంట. లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. దాంతోపాటు రేగి చెట్టు కూడా వేసాను అనమాట. సో ఇక్కడ స్టార్ ఫ్రూట్ చూసారు కదా ఎంత బంచెస్లా ఉన్నాయో. సో అయితే పుయ్యడం బాగానే పూస్తున్నాయి. పూత కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చెట్టుకి, కానీ అవి ఎక్కువ నిలబడట్లేదు అనమాట, రాలిపోతున్నాయి. సో అవి రాలకుండా చూసుకోవాలి ఇప్పుడైతే.
సో 6 to 7 బ్యాచ్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 7:15 అలా అయిందనమాట. ఇక రాగానే ఇక్కడైతే సలాడ్ ప్రిపరేషన్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, టమాటోలు, కీరా అన్నీ ఒక బౌల్కి వేసుకున్నాను. దానిలో డ్రెస్సింగ్కి ఇక్కడ పెరుగు, ధనియా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా లేదంటే సలాడ్ మసాలా దొరుకుతుంది, అది యాడ్ చేస్తున్నాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని ఫ్లేవర్ కోసం కొంచెం ఒరిగానో వేసాను అనమాట. చాట్ మసాలా లేనప్పుడు పెరి పెరి మసాలా కూడా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది. సో ఫైనల్గా ఇంకా అందులో లెమన్ పిండేసి ఆ పెరుగుని మొత్తం ఇలా కలిపేసుకొని సలాడ్లో డ్రెస్సింగ్ లాగా యాడ్ చేసుకున్నాము. రాజ్మా కదా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఆకలేదు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ సలాడ్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్గా కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో నైట్ డిన్నర్గా తీసుకోవాలనుకుంటే 7-7:30 కల్లా తినేస్తే సరిపోతుంది. సో ఇలా యాజ్ యూజువల్గా మళ్ళీ నైట్ రొటీన్ బిఫోర్ డే చూసారు కదా, క్లీనింగ్, డిన్నర్ అయిపోయిన తర్వాత అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్. ఇలా మన దినచర్య నడుస్తూనే ఉంటుంది పనులతో, బిజీ వర్క్ స్కెడ్యూల్. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే మన పని మనం డైలీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఎక్కువసేపు ఫోన్ పట్టుకోకుండా మన పనులు కంప్లీట్ అయిన తర్వాతనే రిలాక్స్డ్గా కొద్ది టైంలో ఫోన్ చూసుకోండి, అంతేకాని ఫోన్ పట్టుకొని పొద్దాకా చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ నేను చెప్పిన రెసిపీ నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, ఎందుకంటే ఏ మెడికల్ ఇష్యూస్ లేవు కాబట్టి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అది తింటే ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని మాత్రమే ఇది చేసుకొని తినండి. అంటే కొంతమందికి నేను చూపించిన ఐటమ్స్ పడవచ్చు, పడకపోవచ్చు. సో అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోండి. సో మొన్న కామెంట్ చూశాను నా ఫిట్నెస్ గురించి చెప్పమని. సో నేనైతే ఫుల్గా తినేస్తూ ఉంటాను, తినే ఫుడ్ లిమిట్గా తీసుకుంటాను అండ్ బాడీకి వర్కౌట్ ఇస్తూ ఉంటానన్నమాట, అంతే. ఇక బాడీ తత్వం అనేది ఉంటుంది కదా, సో నా బాడీకి ఒళ్ళు అనేది రాదు అని చెప్తూ ఉంటారు చూసిన వాళ్ళు. ఎనీవే మీకు సెట్ అయిన ఫుడ్ తీసుకుంటూ స్టే ఫిట్ అండ్ హెల్దీ. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సలాడ్స్ రెడీ. ఓకే, సో చాలా రోజుల తర్వాత సలాడ్స్ రొటీన్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో అందుకని ఈ రోజుతో స్టార్ట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూ చేస్తాం, ఇలా రోజు తింటాం హెల్దీ ఫుడ్. ఇదిగోని సలాడ్, లెట్స్ ఎంజాయ్ దా.